శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా 14 ఏప్రిల్ 2024 చైత్రమాస శుక్లపక్ష షష్ఠి ఆదివారం మొదలుకొని చైత్రమాస శుక్లపక్ష ద్వాదశి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా గ్రహ సంచారాన్ని బట్టే వార ఫలితాలను నిర్ధారణ చేయడం జరుగుతుంది. మేషంలో రవి గురులు, మిథునంలో చంద్రుడు, మిథునము, వృషభము, కర్కాటక రాశుల్లో ఈ వారమంతా సంచారం చేస్తాడు. కన్యలో కేతువు, కుంభంలో కుజశనుల యొక్క కలయిక, మీనంలో బుధుడు, శుక్రుడు, రాహువు, త్రిగ్రహ కూటమి అనేటువంటిది ఈ వారమంతా కూడా మనకు ఉంది. కాబట్టి ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా శుక్రుడు, శని, కేతువు 3 గ్రహాలు కూడా శుభంగా ఉన్నాయి. ఏప్రిల్ 22వ తేదీ వరకు కూడా కుజుడు శుభంగా ఉన్నాడు. రవి అర్ధశుభుడు, గురువు అర్ధశుభుడు. చాలా గ్రహబలం అనేటువంటిది మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది అని చెప్పవచ్చు. ఇప్పుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్తుకు సంబంధించి చాలా మేలును చేస్తాయి అని తప్పకుండా విశ్వసించండి. వైద్యులకు, ఆడిటర్లకు గుర్తింపు, రాణింపు లభించేటువంటి వారం ఈ వారం. మీ వల్ల చాలామందికి మేలు జరుగుతుంది. పలు మార్గాల్లో ధనయోగం అనేటువంటిది సూచితంగా కనిపిస్తూ ఉన్నది. అవకాశాల కోసం ఎదురు చూడకుండా పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే సరిపోతుంది. ఏదైనా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడితే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది కూడా చాలా మంచిది. ఇష్టదైవాన్ని, ఇష్టదేవత దర్శనం చేసుకోవడం మంచిది. విద్యార్థులకు కోరిన కాలేజీల్లో కూడా సీట్లు ఈ వారం లభించే ఆస్కారం కూడా ఉంది. మరి మేషరాశి వారు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణంతో పాటుగా ఈ వారం విష్ణు పంజర స్తోత్రాన్ని కూడా శ్రవణం చెయ్యండి. ఇష్టదేవత దర్శనం ప్రతిరోజు చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అంతా బుధుడు, శుక్రుడు, రాహువు 3 గ్రహాలు కూడా వృషభ రాశి వారికి శుభంగా ఉన్నాయి. రవి కొంత అర్ధశుభుడిగా ఉన్నాడు. అలాగే కుజుడు అర్ధశుభుడు, గురువు అర్ధశుభుడు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెద్దగా మార్పులు చేర్పులు ఏవి కూడా ఈ వారం కనిపించటం లేదు. దైవానుగ్రహం సంపాదించడం బట్టి ఫలితాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి.
భగవంతుని మీద భారం వేసి ఉత్సాహంగా ఉల్లాసంగా పనులు చేయండి. ఆశించిన ఫలితాలు తప్పక సిద్ధిస్తాయి. ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఆవేశపరిచేటువంటి ప్రయత్నాలు, సన్నివేశాలు, అటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. మనోబలంతో ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. ఉద్యోగపరంగా ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు ఆరంభం చెయ్యటానికి ఇది సరి అయిన సమయము కాదు. ఆత్మీయుల సలహాలు సూచనలు స్వీకరించి ముందుకు వెళ్ళటం అనేటువంటిది వృషభ రాశి వారికి చాలా కూడా మంచిది. వృషభ రాశి విద్యార్థులకు ఈ వారం అంతా కూడా అద్భుతమైనటువంటి యోగాదులు కలగవచ్చు. రాజకీయ నాయకులు తీవ్రమైన ప్రయత్నంతోనే విజయాలు సాధిస్తారు. ఇక వృషభ రాశి వారికి ఈ వారమంతా రామరక్షాస్తోత్ర పారాయణం వల్ల మేలు జరుగుతుంది. గురువారం నాడు దత్తాత్రేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. శనివారం రోజున గోక్షేత్రంకు వెళ్ళి గోవులకు ఏదైనా సమర్పించండి, సరిపోతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా రవి బుధుడు శుభంగా ఉన్నారు. కొంత గురువు శుభుడు, శుక్రుడు శుభుడు, కుజుడు కూడా అర్ధశుభుడు. విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలత కలగబోతోంది. చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. ఏవైనా మంచి పనులు ఉంటే ఈ తొందరగా చేసేయండి. ఈ వారం లోపల అనేక రకములైనటువంటి విజయములు మీకు కనిపిస్తూ ఉన్నాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా మేలు కలుగుతుంది. మీ ప్రతిభను గుర్తిస్తారు. పోయినవి తిరిగి లభిస్తాయి. ప్రశాంతత పెరుగుతుంది. సరైనటువంటి ప్రణాళికతో ఆశయాలకు కార్యరూపం ఇవ్వండి. ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాలలో మెలకువ వహించండి. ప్రతిబంధకములు ఏర్పడేటువంటి కొన్ని కార్యములను ముట్టుకోకండి. మీ మీద విపరీతమైనటువంటి నరదృష్టి ఉంది కాబట్టి నరదృష్టి నివారణ కోసము ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రపారాయణం మొదలు పెట్టండి. దుర్గా స్తోత్రపారాయణం కూడా మీకు అనుకూలతను ఇస్తుంది. ఒక కొబ్బరికాయను ప్రతిరోజు మీరు నరసింహస్వామి వారికి సమర్పణం చేయండి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులకు ఈ వారం లోపల మంచి కాలేజీల్లో కూడా సీట్లు లభిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా రాహువు కేతువు శుభంగా ఉన్నారు. కొంత గురువు రవి అర్ధశుభుడు. ఆర్థిక స్థితి ఏదైతే ఉన్నదో అది కొంత మెరుగవుతుంది. కర్కాటక రాశి వారికి అవకాశాలు చాలా వరకు వస్తాయి. కానీ ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పనులు వాయిదా వేయకండి. భవిష్యత్తు బాగుంటుంది. సాధించాలి అనుకుంటున్న ప్రతి దానికి తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోండి. కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో సౌఖ్యం అనేటువంటిది పెరుగుతుంది. అనవసరమైనటువంటి విషయాల మీద విద్యార్థులు దృష్టి పెట్టి కొంత పాడు చేసుకునే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్త వహించమని సూచన. బంధుమిత్రుల రాకపోకలతో మనోవికాసం అనేటువంటిది కూడా కలుగుతుంది. ఏ విషయము లోతుగా ఆలోచించకండి. కర్కాటక రాశి వారు ఏకాగ్రతతో విద్యార్థులు ఆటంకాలను అధిగమిస్తూ భవిష్యత్తు మీద దృష్టి పెడితే కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుంటుంది. వాహన ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. జాగ్రత్త పడండి. భయం కోసం కాదు, జాగ్రత్త కోసం చెబుతున్నాను. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా సుదర్శన కవచం, కుంజికా స్తోత్ర పారాయణం చెయ్యండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయటం కూడా మీకు యోగాన్ని ఇవ్వవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి బుధుడు శుభుడు, గురువు శుభుడు, శుక్రుడు అర్ధశుభుడు.
సింహరాశి వారికి కొంత ఈ వారం కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చు. కళల పట్ల, శాస్త్రాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ఘర్షణలు రావచ్చు. ప్రశాంతత లోపించవచ్చు. ముఖ్యంగా గ్రహదోషం వల్ల కొంత మానసికమైనటువంటి ఒత్తిడి పెరగవచ్చు. సరి అయిన ఆలోచన విధానంతో ఉంటే విఘ్నాలను దాటవచ్చు. దేనికి భయపడవద్దు. కుటుంబ సభ్యులతో కలిసి కార్యాచరణ రూపొందించుకోండి. ముఖ్య కార్యములయందు అప్రమత్తంగా ఉండాలి. ఒక మెట్టు దిగైన పనులు చక్కపెట్టుకోవాలి. ఆధ్యాత్మిక చింతన చాలా వరకు కూడా పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలమైన స్థానచలనం వచ్చే ఆస్కారం కూడా ఉంది. విద్యార్థులు చాలా శ్రమపడాల్సిన సమయం ఈ సమయము. ఇక సింహరాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా విష్ణు పంజర స్తోత్ర పారాయణం కూడా చేయండి. మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా శని మాత్రం శుభంగా ఉన్నాడు. కొంత కుజుడు శుభుడు, గురువు శుభుడు, రాహుకేతువులు అర్ధశుభులు. వ్యవసాయదారులు అధికంగా శ్రమపడవలసినటువంటి సమయం కన్యారాశి వారు. చిత్తశుద్ధితో కొన్ని పనులను ఆరంభం చేయండి. ఎవరి కోసమో, గుర్తింపు కోసమో మీరు మాట్లాడకండి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మీకు విజయాన్ని ఇస్తాయి. ధర్మాన్ని విడిచిపెట్టకండి. న్యాయపరమైన విజయం ఉంది. మానసిక ఒత్తిడి లేకుండా ఆలోచించి పనులు చక్కబెట్టుకోండి. ఒకటేంటంటే పూర్వ పుణ్య బలం మిమ్మల్ని కాపాడుతూ ఉన్నది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి తగిన ప్రణాళికలు వేసుకోకపోతే ఇబ్బందులు పడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చుల విషయంలో మాత్రము చాలా జాగ్రత్త పడండి. విద్యారంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకు అవార్డులు వస్తాయి. పిల్లల వివాహ, వృత్తి, విద్యా విషయాలలో శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి కన్యారాశి వారికి. మరి కన్యారాశి వారు ఈ వారమంతా చక్కగా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలు కూడా మీకు కలుగుతాయి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణం కూడా మీకు అనుకూలతను పెంచుతుంది, ప్రతికూలతను కూడా తగ్గిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా బుధుడు, రాహువు శుభంగా ఉన్నారు. కొంత అనవసరపు ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోండి. అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి. ఓపిక పట్టండి. మంచి రోజులు వస్తున్నాయి. మానసికమైన వ్యాకులతను విడిచిపెట్టండి. సరైన మార్గంలో ప్రయత్నాలు చేయండి. చాలా గ్రహాలు కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు సాధిస్తారు తులారాశి వారు. ఒకటేమిటి, కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం. గృహ మరమ్మత్తులు, గృహ నిర్మాణ ఆలోచనలు చేస్తారు. ఇల్లు సందడిగా, ఉత్సాహంగా ఉంటుంది. ప్రతి నిమిషం విద్యార్థులు అభివృద్ధి కోసం వినియోగించండి. కొత్త ఇల్లు కొనటం, కొత్త వాహనం కొనటం మీకు అనుకూలంగా ఉంది. ఫైనాన్స్ వ్యాపారులు ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, సాంస్కృతిక విషయాల యందు ఆసక్తిని కూడా చూపించగలుగుతారు. తులారాశి వారికి ఈ వారమంతా కూడా మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. ఆరోగ్యాన్ని కొంత దృష్టిలో పెట్టుకోండి. మీ ప్రమేయం లేకుండానే వివాదాలు రావచ్చు. ఆ విషయాలలో జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. తులారాశి వారు ఈ వారమంతా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. అద్భుతమైన ఫలితాలు పొందుతారు. రావి చెట్టు చుట్టూ శనివారం రోజున విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేస్తూ చేయండి. 21 ప్రదక్షిణములు
అది కూడా మీకు మేలు చేస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కేతువు శుభుడు, గురువు కొంత అనుకూలంగా వస్తాడు 1వ తారీఖు తర్వాత. కొంత ముఖ్యులతో పెద్దలతో సంభాషణ చేసేటప్పుడు ఓపికగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలతో జీవితాలను గందరగోళం చేసుకోవద్దు. శుభ ఫలితాలు కలుగుతాయి. ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి యోగ్యమైనటువంటి కాలం. ధర్మబద్ధంగా ముందుకెళ్ళండి, కోరుకున్న విజయాలు పొందుతారు. సకాలంలో పనులు పూర్తి చేస్తే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ఓర్పుతో మాట్లాడండి. ఇతరుల విషయాల్లో ఆచితూచి స్పందించండి. పెద్దల సూచనలు అవసరం అయినప్పుడు తప్పకుండా తీసుకోండి. కొన్ని విషయముల యందు కుటుంబ సభ్యుల ధోరణి ఆశ్చర్యాన్ని కలిగింపచేస్తుంది. స్త్రీలకు గుర్తింపు రాణింపు తప్పకుండా ఉంటాయి. విద్యార్థులకు ఈ వారం అద్భుతమైనటువంటి యోగాదులు కలగబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారు వెంకటేశ్వర వజ్ర కవచము, వెంకటేశ్వర కరావలంబ స్తోత్ర పారాయణాదులు చేస్తే సత్ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శని మాత్రం శుభంగా ఉన్నారు. కొంత కుజుడు పర్వాలేదు. శుభకార్యాలకు ఉన్నతమైన ఆలోచనలకు ఈ వారం కీలకం అని చెప్పవచ్చు. అనేక విషయాలలో అదృష్టం అనేటువంటిది మిమ్మల్ని పలకరించబోతూ ఉన్నది. గ్రహబలం అనేటువంటిది ఉన్నతుల్ని చేస్తుంది. బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని కొనసాగండి. స్వల్ప ప్రయత్నంతోనే అద్భుత విజయాలు సాధిస్తారు. వివాహాది శుభకార్యములను బంధుమిత్ర సహకారంతో నిశ్చయం చేసుకోగలుగుతారు. కొన్ని బిల్లుల వసూళ్ళు ఆలస్యం అవుతాయి, ఓపిక పట్టండి. మీ తెలివితేటలకు వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టి వైద్య సలహాలు పాటించండి. తండ్రి మాటలను విన్నట్టే విని వదిలేయడం పిల్లలకు మంచిది కాదు. ధనుస్సు రాశి వారు భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు ఫలిస్తాయి. ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపార లాభాలున్నాయి. చక్కగా ధనుస్సు రాశి వారు దత్త సహస్రనామ స్తోత్రం, దత్తాత్రేయ వజ్రకవచ పారాయణాదులతో ఈ వారమంతా దత్త భగవానుడిని ఆశ్రయించండి. అన్ని కోరికలు తీరుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు రాహువు శుభంగా ఉన్నారు. 13 తర్వాత రవి కొంత అనుకూలంగానే ఉన్నాడు. ప్రయత్నపూర్వకంగా చేసిన పనుల్లో కొన్ని విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం లక్ష్మీ కటాక్ష సిద్ధి. ప్రయత్నాన్ని కొనసాగించండి. నూతన ప్రణాళికలు అవసరమవుతాయి. ఉద్యోగపరంగా శుభయోగాలున్నాయి. తోటివారిని కలుపుకుంటూ పోవాలి. కొత్త పరిచయాలు మనోబలాన్ని ఇస్తాయి. వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడండి. మొహమాటంతో ఎవరికైనా ధనమిస్తే తిరిగి రాదు, కాబట్టి జాగ్రత్త పడండి. భూగృహ సంబంధ విషయాలు కొంత అనుకూలతను పెంచవచ్చు. కొత్త పథకాలకు ఆలోచన చేస్తారు. సంతానానికి అభివృద్ధి కలుగుతుంది. కోర్టు వ్యవహారముల యందు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. మకర రాశి వారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది కూడా మంచిది. మకర రాశి వారు ఈ వారమంతా లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా ఈ వారంలో విష్ణు సహస్రనామం ఒక 3 సార్లు చేయండి. సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే కొంత బుధవారం రోజున ఎవరికైనా గోక్షేత్రానికి ఉప్పు బెల్లాన్ని దానం చేయండి. ఇది ఇంకా మీకు అనుకూలతను పెంచుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా బుధుడు శుక్రుడు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు. ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి పనులన్నీ కూడా సంతృప్తిని కూడా ఇస్తాయి.
భూగృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. అలాగే విశేషమైన ధనలాభాలున్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నిరంతర సాధనతో ఉన్నత స్థితిని కూడా సాధిస్తారు. స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు ఊహించకండి. చంచల నిర్ణయాలు లేకుండా పనిచేయండి. ఎవరేమన్నా పట్టించుకోకండి. వివాదాలకు పోవద్దు. సున్నితంగా వ్యవహరించండి. విలువైనటువంటి ఫలితాలను పొందటానికి విద్యార్థులు కష్టపడాలి. తోటివారితో ఇబ్బందులు మాత్రం పడకండి. మనోబలంతో నిర్ణయాలను తీసుకోండి. ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి వారు దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణం చెయ్యండి. భవిష్యత్తు మీద దృష్టి పెట్టడానికి గోక్షేత్రంలో గోవులకు నానబెట్టిన ధాన్యాన్ని ఇవ్వండి, సరిపోతుంది. తదుపరి మీనరాశి. శుక్రుడు శుభంగా ఉన్నాడు ఈ వారం. అలాగే గురువు పర్వాలేదు, కుజుడు అర్ధశుభుడు. కొంత మీనరాశి వారికి ఏలిననాటి శని దోషం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు. మనోబలంతో నిర్ణయాలను అమలు చేయండి. ముందస్తు ప్రణాళికలతో ఆపదలనేటువంటివి తొలగుతాయి. కొన్ని శుభ ఫలితాలైతే ఉన్నాయి. ఆదాయ మార్గాలను పెంచుకోవటానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళండి. లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. అద్భుతమైన ఫలితాలు సాధించాలి అని అనుకుంటారు, కానీ అవి మీకు దక్కకపోవచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ప్రయత్నపూర్వకంగా కష్టపడితే తప్పకుండా యోగం కలుగుతుంది. వ్యాపార లాభాలు కలుగుతున్నాయి. అలాగే ఉన్నత పురస్కారాలు అందుకుంటారు. మీనరాశి వారు ఎవ్వరి విషయంలో కూడా జోక్యం చేసుకోకుండా భగవద్ అనుగ్రహాన్ని నమ్ముకుంటే సరిపోతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. మీనరాశి వారు కూడా ప్రతిరోజు శనైశ్చర స్తోత్రము, శని ధ్యానంతో పాటుగా ఆదివారం నాడు చక్కగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి, సరిపోతుంది. ఇవి ఈ వారం వచ్చే ఫలితాలు. ఎవరైనా సరే వ్యక్తిగతంగా నన్ను సంప్రదించాలి అని అనుకుంటున్నారు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఉచితంగా జాతకం చెప్తారు అని. కానీ జాతకం ఉచితంగా చెప్పడం అనేటువంటిది జరగదండి. ఎందుకంటే జాతకాలు ఉచితంగా చెప్పటానికి కాదు. మేము పెట్టినటువంటి ఏదైతే అపాయింట్మెంట్ ఫీ ఉందో అది కూడా మీరు ఇచ్చేటువంటిది ధర్మకార్యాలకు వినియోగించుకోవటానికి, మా గోక్షేత్రం నడవటానికి కోసం మాత్రమే ఇది ప్రధానంగా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఫోన్లలో ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టకండి. ప్రధానంగా బ్రతకటం కోసం మాత్రం జ్యోతిష్యం కాదు. జ్యోతిష్యం అనేటువంటిది ఇష్టంగా చేస్తున్న పని కాబట్టి నా ప్రవచనములే నాకు చాలా సంతృప్తినిస్తాయి. ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వారు మాత్రము ఖచ్చితంగా పేమెంట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి. అది కూడా ధార్మిక కార్యక్రమానికే వినియోగించబడుతుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కాల్స్ చేయండి. స్వస్తి. వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు.